హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. 18 కోట్ల మందికి ప్రయోజనం అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. రైల్వే ఇప్పుడిప్పుడే రైల్వేలో అయితే భారీ మార్పులు అయితే రాబోతున్నాయండి. రైలు ప్రయాణం అయితే అప్డేట్ అవుతూ వస్తుంది. సో అందులో భాగంగానే భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా మార్పుల బాటలో పయనిస్తుంది. వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్ మరియు బుల్లెట్ ట్రైన్గా అయితే రూపాంతరం చెందాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆధునికీకరణ మరియు హై క్లాస్ ప్రయాణం కోసం రైలు ఏర్పాటయ్యాక సామాన్యులను పట్టించుకొని పరిణామమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధునాతన రైళ్లను నిర్మించాలనే హడావిడిలో సామాన్యులను మర్చిపోతున్నారనే ఫిర్యాదును ఇప్పుడు రైల్వే శాఖ పరిష్కరిస్తోందండి. ఏంటంటే జనరల్ టికెట్ స్లీపర్ తీసుకున్న తర్వాత ఏసీ కోచ్లో ఎక్కే సంఘటనలు మరియు వందే భారత్ అనే ప్రీమియం రైలు కూడా లోకల్ టికెట్ను కొనుగోలు చేసిన తర్వాత రైలు మార్పు కోసం సమయం ఆసన్నమైందని గ్రహించారు. సో కయ్యంకలి చేరుకునే కంపార్ట్మెంట్లు మారే సంఘటనలు ఎక్కువ కావడంతో ఇప్పుడు మరిన్ని జనరల్ కోచ్లను నిర్మించేందుకు రైల్వే సంసిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్లో కొంతమంది మామూలు క్లాసులలో ఎక్కుతూ ఉంటారండి. అంటే ఏసీ కానీ లేదా స్లీపర్ కానీ ఇలాంటి దానిలో అయితే కూర్చుంటూ ఉంటారు. సో అందుకోసం రైల్వే ముఖ్యంగా ఇక్కడ జనరల్ కంపార్ట్మెంట్లను పెంచడానికి, అంటే జనరల్ కంపార్ట్మెంట్లు ఈజీగా ఫిల్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని పెంచడానికి సంసిద్ధమైంది. ఇప్పుడు సుదూర రైళ్లలో స్లీపర్ మరియు జనరల్ కోచ్లు మరియు కొన్ని థర్డ్ ఏసీ కోచ్లను అదనంగా జోడించాలి అని రైల్వే, అంటే కొన్ని ఎక్కువ రైలు పెట్టెలు పెట్టాలని చెప్పేసి రైలు ముందుగా ప్రణాళిక అయితే వేసింది. అయితే 2024-2025 సంవత్సరంలో నిర్మించనున్న 6325 ఎల్హెచ్బి కోచ్లలో 4075 స్లీపర్ మరియు జనరల్ కోచ్లను తయారు చేయాలి అన్నదే రైల్వే యొక్క కొత్త నిర్ణయం అండి. ఈ విధంగా అడిషనల్గా అయితే కొన్ని కోచ్లు అయితే రానున్నాయి. జనరల్ క్లాస్ కోచ్ల సంఖ్యను 1171 నుంచి 2000కు పెంచనున్నారండి. అలాగే కొత్త కోచ్లను చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల మరియు మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్ బలేలీలో తయారు చేస్తారు. సో కాబట్టి మొత్తానికి సెకండ్ క్లాస్ కోచ్లలో రద్దీ పెరగడంతో పాటు రిజర్వ్డ్ తరగతిలోకి జనం మారకుండా ఉండడంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రస్తుతం 2 జనరల్ కోచ్లతో ఉన్న రైళ్లను 4 జనరల్ క్లాస్ కోచ్లుగా అప్గ్రేడ్ చేయాలని రైల్వే యోచిస్తోందండి. సో ఈ మేరకు జనరల్ కోచ్లు లేని రైళ్లలో కూడా జనరల్ కోచ్లను చేర్చే యోచనలో ఉంది రైల్వే.